చట్టం ఎవడికి చుట్టం కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. ఈ డైలాగులన్నీ సినిమాల్లో చూస్తూ ఉంటాం. బాగున్నాయని చప్పట్లు కూడా కొడుతూ ఉంటాం. కానీ రియాలిటీలో ఇవి వేరేగా ఉంటున్నాయా? స్టేటస్ని బట్టి రూల్స్ మారిపోతూ ఉంటాయా? ఎఫ్ఐఆర్లు బాబాలకు వర్తించవా? మన దేశంలో డాబాలు ఎన్నుంటాయో వాటికంటే బాబాలు ఎక్కువ ఉంటారు. నవ్వు తెప్పించినా ఇది నిజం. దేవుడు దెయ్యం ఉన్నాయా లేదా అన్న డిస్కషన్ డైలీ సీరియల్లా ఎప్పుడూ నడుస్తూ ఉంటే మధ్యలో మేమున్నామంటూ వచ్చేస్తారు ఈ బాబాలు. దేవుడంటే పాజిటివ్ ఎనర్జీ, దెయ్యం అంటే నెగిటివ్ ఎనర్జీ. కానీ ఈ బాబాలు అంతకు మించి అని బిల్డప్లు ఇస్తారు. జనం వీక్నెస్ని, వాళ్లల్లో ఉన్న భయాలని పట్టేసి తామేదో మానవాతీతులమని చెప్పేస్తుంటారు. ఈ జనం కూడా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోగొట్టుకొని ఈ బాబాలకి దాసోహం అంటూ ఉంటారు. అందుకే ఒక డేరా బాబా, ఒక భోలే బాబా లాంటి వాళ్ళు పాపులర్ అవుతూ ఉంటారు. అప్పుడెప్పుడో ఒక బాబా సామూహిక ఆత్మార్పణ అంటే వందల మంది సజీవ సమాధి అయ్యారు. బాబాల వల్ల ఎన్నో అనర్థాలు జరిగినా, చట్టం చేతులు ఎంత పెద్దవి అన్నా వాళ్ళ మెహర్బానీ అడ్డు ఆపు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని హద్రస్లో ఒక బాబా ఏర్పాటు చేసిన సత్సంగ్లో దాదాపు 121 మందికి పైగా చనిపోయారు. ఇంత విధ్వంసం జరిగినా పోలీసులు ఆ బాబా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదంట. మరి బాబాలకి ఎఫ్ఐఆర్లు వర్తించవా? ఉత్తరప్రదేశ్లోనే హద్రస్లో భోలే బాబా సత్సంగ్ నిర్వహించారు. ఆ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేల మంది భక్తులు వచ్చారు. సత్సంగ్ ముగిశాక బాబా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన పవిత్ర పాదాలను తాకాలని, ఆ పాద ధూళిని సేకరించడానికి భక్తులు ఎగబడ్డారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. 19 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఆ నిర్వాహకుల మీద కేసులు పెట్టిన పోలీసులు బాబా గారి మీద మాత్రం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేకపోవటం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. బాబా పరారీలో ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి బాబాలకి కామన్ పీపుల్కి ఉండే రూల్స్ ఉండవని అనుకోవాలా? వాళ్ళు ఎలాగూ స్పెషల్ కాబట్టి వాళ్లకు మనకు కనిపించని స్పెషల్ చట్టాలు ఏమైనా ఉంటాయా అని అనుకుంటున్నారు. ఈ న్యూస్ వింటున్న కామన్ పబ్లిక్ తప్పు ఎవరి వల్ల జరిగినా తప్పే, అందుకు తగ్గ శిక్ష పడాల్సిందే అని కూడా అంటున్నారు జనం.